చాలామంది మహిళలకు బయటికెళ్ళి ఉద్యోగం చేయడం కుదరదు. కారణం చదువుకోకపోవడం, కుటుంబ తదితర కారణాలు ఉంటాయి. కానీ ఇంట్లో ఉండైనా ఏదో ఒక పని చేసి తమ కాళ్లపై తాము నిలబడాలి అనుకునే వారికి కుట్లు, అల్లికలు మంచి ఆప్షన్. కొంతమంది చాలా చక్కగా కుడతారు. చేతి నిండా పనున్నప్పటికీ కుట్టు మిషన్ కొనుక్కునేటువంటి స్తోమత లేక వేరే షాపులు, కంపెనీల్లో జాబ్కి వెళ్తూ ఉంటారు. దేశంలో చాలామంది కుట్టు మిషన్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. అలాంటి వారి ఆశలు నెరవేర్చడానికి కేంద్రం ఓ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం కొన్ని కండిషన్స్ పెట్టింది. మరి ఆ కండిషన్స్ ఏంటి? కుట్టు మిషన్ ఎలా పొందాలో చూద్దాం. కేంద్రం మహిళలు, పురుషులకు ఉచితంగా కుట్టు మిషన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా కుట్టు మిషన్ కొనుగోలు చేసుకోవడానికి 15,000 పొందొచ్చు. ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది. ఓ వారం డిజిటల్ శిక్షణ కూడా ఇస్తుంది. ఆ టైంలో రోజుకు 500 చెల్లిస్తారు. కుట్టు మిషన్ కొనుగోలు చేసిన తర్వాత కేంద్రం ₹1,00,000 ఇస్తుంది. ఈ రుణాన్ని 18 నెలల్లో తిరిగి చెల్లించొచ్చు. రుణాన్ని చెల్లించిన తర్వాత 2 లక్షల వరకు మళ్లీ రుణాన్ని పొందొచ్చు. దీన్ని 30 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలా కుట్టు మిషన్ ద్వారా దుకాణం పెట్టుకునేందుకు కేంద్రం రుణం మంజూరు చేస్తుంది. ఈ రుణాలపై వడ్డీ చాలా తక్కువ ఉంటుంది. రుణాలకు వర్తించే క్రెడిట్ గ్యారంటీ ఫీజును కేంద్రం చెల్లిస్తుంది. ఇక ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం అప్లై చేయడానికి మీరు ఇండియన్ అయి ఉండాలి. ఉచిత కుట్టు మిషన్ పథకం కింద ఆల్రెడీ కుట్టు పని చేస్తున్న వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్గా పనిచేసేవారు ఎవరైనా ఈ పథకానికి అర్హులు. అండ్ మీరు 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఏదైనా ఐడి కార్డ్, కాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్బుక్. ఇక మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అధికారిక వెబ్సైట్లో లేదంటే మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ 2 విధానాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లో PM విశ్వకర్మ పథకంలో రిజిస్టర్ అవ్వాలి. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా మీరు శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. శిక్షణా కేంద్రంలో పనిచేయడం నేర్చుకోవచ్చు. ఆ తర్వాత సర్టిఫికేట్ను పొందే అవకాశం ఉంటుంది.